మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యావరేజ్గా మంత్లీ 40 to 50 యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ అవుతున్నారు. లాస్ట్ వీకే మీ చౌటుపల్లి దగ్గర చూస్తే 2 డిఎస్పీలు, ఒక ఏఎస్పీ, 2 డిఎస్పీలు చనిపోయిన. ఏఎస్పీ క్రిటికల్గా ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు, 2 హాస్పిటల్లో ఉన్నారు. నేను అది కూడా ఫోటోగ్రాఫ్స్, యాక్సిడెంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించాను. ఆయననే అంటాడు డెత్ రోడ్ ఫస్ట్. నేను నా రిప్రజెంటేషన్ చూడగానే డెత్ రోడ్గా పైరా పూస్తే అని చెప్పి నాకు దీన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన 6-7 రోడ్లలో ఫస్ట్ ఆ రోడ్ ఇచ్చిన. ఇది దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండి ఇవాళ 80,000 వెహికల్స్ పర్ డే సందర్భంలో వెంటనే 2 monthsలోనే టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తామని చెప్పినందుకు వారికి ఆ 2 రాష్ట్రాల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యమైన విషయం, నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రెండోసారి వారి ఆవేదన పంచుకున్నప్పుడు వారు ఎమ్మడే చాలా స్పందించి నువ్వు ఎప్పటికెళ్ళి ఉండడం డెఫినెట్గా స్టార్ట్ చేపిస్తానని చెప్పిండు. రెండవది, దీన్ని ఆగస్ట్ 15th రోజు ఫైనాన్స్ మీటింగ్ ఉంది, అందులో పెట్టేసి అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని టెండర్లు పిలుస్తానని చెప్పడం. రెండవది ముఖ్యమైనది, తెలంగాణకు మణిహారం ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించి హైదరాబాదుకు అభివృద్ధికి ఏ విధంగా నాంది పలికిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరొక హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా ఇప్పటికే హైదరాబాద్లో అర్బనైజేషన్ ఎక్కువ పెరిగిన సందర్భంలో 2017లో రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మొత్తం 50-50% ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటట్టు యూటిలిటీ. Should I step out? Nah. చేస్తే